చెప్పేస్తున్నానండి. ఈరోజు సాయంత్రం సుమారు 4 గంటల ప్రాంతంలో ఎమ్మలమండ గ్రామానికి చెందిన విఆర్ఓ, దేవరాపల్లి తహసీల్దార్ ఆఫీస్కి సంబంధించినటువంటి విఆర్ఓ ఎమ్మలమండ గ్రామంలో పనిచేస్తున్నారు గ్రామ సచివాలయంలో. సదరు విఆర్ఓ ఈరోజు 20,000 రూపాయల లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా మాకేంటంటే ఈ పెదనందిపల్లి గ్రామానికి చెందినటువంటి కంప్లైంట్ వచ్చి మా కంప్లైంట్ చేశారు. ఏమని, వాళ్ళ తాలూకా బ్రదర్ ఇన్ లా ఎవరైతే ఉన్నారో వాళ్ళ అమ్మ నాన్నగారు చనిపోయారు. అంటే కంప్లైంట్ తాలూకా మేనమామ అత్తయ్య గారు చనిపోయారు. వాళ్ళ అబ్బాయికి వాళ్ళ తాలూకా తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆస్తి ఏదైతే ఉందో సర్వే నంబరు 2210 అదిలో 2, ఇది ఎమ్మన్నమండ గ్రామానికి సంబంధించింది, దేవరాపల్లి మండలం. అందులో 36 సెంట్లు ఒకటి, 18 సెంట్లు ఒకటి. తల్లిదండ్రులు చనిపోయిన కారణంగా కొడుకు ఎవరైతే ఉన్నారో కొడుకు పేరు మీద మ్యుటేషన్ చేయాలి. ఆ మ్యుటేషన్ చేయడానికి అతను గత నెల అప్లై చేసుకున్నాడు. అప్లై చేసిన తర్వాత కొన్నాళ్ళు తాత్సారం చేశాడు, డబ్బులు ఇవ్వలేదు. తర్వాత ఏం చేశాడంటే వర్క్ కంప్లీట్ చేసేసి ఇంకా ఇతనికి సంబంధించినవి అతనికి సంబంధించినవి కూడా మరికొన్ని భూములు మ్యుటేషన్ చేయవలసి ఉన్నది. అది ఇంకా అప్లై చేయలేదు. కానీ ఇవి కంప్లీట్ చేసేసి నువ్వు డబ్బులు ఇస్తావా ఇవ్వవా, ఎటువంటి పరిస్థితిలో ఇవ్వకపోతే ముందు కూడా చేయాల్సింది కూడా ఆపిస్తాను అని చెప్పి కంప్లైంట్ మాకు మొన్న 9వ తారీఖున ఇచ్చారు. ఇలాగా చాలా లంచం కోసం వేధిస్తున్నారని చెప్పేసి, లంచము ఇస్తే కానీ ఈ పాస్బుక్లు కూడా ఇవ్వనాను, వచ్చినా కూడా నీ పాస్బుక్లు ఇవ్వనాను, పాస్బుక్లు కూడా ఆపించేస్తాను, నాకు అంత ఎవిడెన్స్ ఉంది, జాగ్రత్తగా చూసుకో, మరి డబ్బులు కొట్టుకోను, అలాగే మీరు ఇంకా మ్యుటేషన్ బోర్డు ఉన్నాయి కదా మీ ఫైల్స్, అవి కూడా ఆపేస్తాను, ఎటువంటి పరిస్థితులు అని రిపీటెడ్గా డిమాండ్ చేశాడు. డిమాండ్ చేయడం వల్ల 25,000 డిమాండ్ చేశాడండి. 25,000కి 20,000 ఫైనల్గా ఫిక్స్ చేశాడు లంచాన్ని. సో ఆ 20,000 ఇస్తుండగా మేము రెడ్ హ్యాండ్గా ఈరోజు పడ్డాం. ఇంట్లో చూడాలంటే కాదు, మాకు ఏది డౌట్ ఉన్నా మేము వెరిఫై చేస్తామండి. ఇంట్లోనేమైనా ఇంకా ఈ కేసుకు సంబంధించినటువంటి ఆధారాలు ఏమైనా, ఫైల్స్ కానీ ఏమైనా ఉంటే పెట్టేడేమో, దాచేడేమో, ఇంకేమైనా అవన్నీ కూడా మేము వెరిఫై చేస్తాం. ఏముంది చూస్తున్నాం, చూస్తున్నాం. అది కూడా వెరిఫై చేస్తాం. అది కూడా మేము వెరిఫై చేసి ఏమైనా ఉంటే వారి మీద కూడా మేము చేసి తీసుకుంటాం. రమణమూర్తి గారు, BVSS రమణమూర్తి గారు, బి ఫర్ బొంబాయి, బి ఫర్ విజయనగరం, BVSS రమణమూర్తి, అలాగే లక్ష్మణరావు సిఏ గారు, శ్రీనివాసరావు సిఏ గారు, వెంకట్రావు సిఏ గారు, సుప్రియ సిఏ గారు మరియు వారి సిబ్బంది. వెంకట్రావు సిఏ గారు, లక్ష్మణరావు సిఏ గారు, సుప్రియ సిఏ గారు, శ్రీనివాస్ సిఏ గారు మరియు వారి సిబ్బంది.